హైదరాబాద్ నుంచి అమెరికాలోని షికాగో వెళ్తూ హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్లు పోగొట్టుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొల్లా రాజేశ్వరి కుటుంబం పడుతున్న అవస్థలపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధితులకు తక్షణ దౌత్యపరమైన సహాయం అందించాలని కోరారు. 52 గంటలుగా చిన్నపిల్లలతో ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకుపోయిన ఈ కుటుంబం ఎక్స్ వేదికగా తమను రక్షించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రి లోకేష్ చొరవతో కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. హాంకాంగ్ లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. బాధిత తెలుగు కుటుంబంతో తాము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని, వారికి వీలైనంత త్వరగా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భారత కాన్సులేట్ తెలిపింది. సంక్షోభ సమయంలో వేగంగా స్పందించినందుకు భారత రాయబారి కార్యాలయానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు అమెరికా ప్రయాణం మధ్యలో పాస్పోర్టులు పోగొట్టుకోవడంతో వారిని సురక్షితంగా తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బాధితులకు హాంకాంగ్ దౌత్య కార్యాలయం ద్వారా వెంటనే తాత్కాలిక పాస్పోర్ట్లను జారీ చేయించి వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజేశ్వరి కుటుంబానికి హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఆహారం, వసతి వంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, త్వరలోనే వారిని క్షేమంగా దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగు కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా అందిన అభ్యర్థనపై ఏపీ మంత్రులు, కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో స్పందించిన తీరు పట్ల బాధితులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.